హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి సన్ స్క్రీమ్ని రివ్యూ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఎల్ఏ షీల్డ్ వాడి సన్ స్క్రీమ్ అనమాట. ఇది మినరల్ సన్ స్క్రీమ్ అండి. SPF 50 PA+++ అని చూసారా. అండ్ UVB నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆయిల్ ఫ్రీ అనమాట. అన్ని రకాల స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చండి. ఎలాంటి జిడ్డుగా కానీ ఎలా ఉండదు. అండ్ మాయిశ్చరైజర్ బూస్టర్ ఫార్ములా అనమాట. స్కిన్కి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అనమాట. అండ్ మీరు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైర్ డేట్ అనేది చూసుకోండి. సో ఈ సన్ స్క్రీమ్ అనేది నేను 2 days నుంచి వాడుతున్నాను. ఎలా ఉందో నేను ఇప్పుడు మీకు రివ్యూ చేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి, లోన్ వచ్చేసి ఇలా ఉంది. సేమ్ బయట ఉన్న మ్యాట్రే లోన్ కూడా ఉందన్నమాట. చూసారు కదా, సేమ్. ఇప్పుడు నేను దీన్ని నా హ్యాండ్ మీద రాసి చూపిస్తాను అనమాట. ఓపెన్ చేద్దాం. చూడండి, వైట్గా ఉందన్నమాట. నేను కొంచెం క్వాంటిటీనే తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు నా హ్యాండ్కి అప్లై చేస్తానండి. చూడండి, చూడండి ఎలా అయితే అబ్జర్వ్ అవుతుందో. మరీ జిడ్డుగా అయితే లేదండి, కొంచెం టైం పడుతుంది. మనం బాగా అనేది స్కిన్లోకి అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అబ్జర్వ్ అవుతూ ఉంటుంది మనం రబ్ చేస్తూ ఉంటే. చూడండి, నా స్కిన్లో అయితే కలిసిపోతుంది. మనం కొంచెం సేపు రబ్ చేస్తూ ఉండాలి. చూడండి, డిఫరెన్స్ తెలుస్తుందో. కొంచెం అనేది వైటిష్గా ఉంది. మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే, అంటే ఇప్పుడే కాబట్టి అలా కనిపిస్తుంది. మనం కొంచెం రబ్ చేస్తూ ఉంటే మన స్కిన్లో అనేది బాగా కలిసిపోతూ ఉండేది. చూడండి, చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. నేను ఇంతకుముందు వేరే సన్ స్క్రీమ్స్ వాడాను, నాకు అస్సలు నచ్చలేదు. బట్ ఇది నా స్కిన్కి అనేది బాగా సూట్ అయిందని నాకు అనిపిస్తుంది. నాది వచ్చేసి డ్రై స్కిన్ అనమాట. ఎప్పుడు పగిలిపోతా అలా ఉండిద్ది, డ్రై స్కిన్ అనమాట. నాకైతే ఈ సన్ స్క్రీన్ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అయితే యూజ్ అయింది. మీకు నచ్చితే మీరు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇదైతే అన్ని రకాల స్కిన్ టైపు వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నాదైతే డ్రై స్కిన్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ నేను ఇంకా ఇంకో రకం కూడా చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. ఇది సన్ స్క్రీన్ కాదు. నేను మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సెటాఫిల్ వాల్ అనమాట. డెర్మటాలజీ రికమెండెడ్ డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో నాకు చెప్పాను కదా, డ్రై స్కిన్ అనమాట. సో నేను ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 80 grams మనకి అవైలబుల్గా ఉంది. ఇందులో కూడా జెల్ టైప్, లోషన్ టైప్ది కూడా ఉందండి. బట్ నేనైతే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి స్కిన్ సెన్సిటివ్ 5 signs అనమాట. అంటే అన్ని రకాల స్కిన్స్ లైక్ డ్రైనెస్, ఇరిటేషన్, రఫ్, టైనెస్ ఇది రాకుండా ఉండేది అనమాట. సో నేను కూడా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. నేను ఇది తీసుకొని 1 week అయిందనమాట. సో నాకు నచ్చింది. సో అందుకే నేను రికమెండ్ చేస్తున్నాను. బట్ ఇది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది. లైక్ 80 grams 629 రూపీస్ అనమాట. బట్ నాకైతే నచ్చిందండి. ఇది కొంచెం ఏమైనా మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నిటిని పోగొడుతుందని చెప్తున్నారు. మంచి సన్ స్క్రీమ్ అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, నాది డ్రై స్కిన్ కాబట్టి నేను మళ్ళీ దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. నాకు నచ్చింది. నేను ఎన్నో వాడానండి, బట్ నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఈ వీటిని ప్రిఫర్ చేస్తున్నాను. కాస్ట్ అంటే కొంచెం ఎక్కువేనండి. బట్ అన్నీ మాయిశ్చరైజర్గా ప్లస్ ఏదైనా మచ్చలు కానీ మొటిమలు కానీ పింపుల్స్ అన్నిటి పోద్ది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను కొంచెం తీసి నా హ్యాండ్ మీద అప్లై చేస్తాను. చూడండి, ఇందాక లెఫ్ట్ హ్యాండ్ మీద అది రాశాను కాబట్టి ఇది రైట్ హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. చూడండి, వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. మరీ ఆయిలీగా అయితే లేదండి,
లైట్గా ఉంది. కొద్దిసేపు రఫ్ చేస్తే అది అనేది మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. చూడండి, మరీ ఆయిల్ లేదు, కొంచెం సేపు టైం పట్టిద్ది మన స్కిన్లో అబ్జర్వ్ అవ్వడానికి. నా స్కిన్కి యూజ్ అయింది, నాకు నచ్చింది కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నాను. ఇంకొంచెం సేపు రఫ్ చేస్తాను. చూడండి, పెద్దగా కనిపించట్లేదు, ఆయిలీగా. సో నాకు నచ్చింది. నైట్ టైం మనం కానీ ఎప్పుడైనా చూడండి, ఇది కొంచెం వైటిష్గా, ఇది కొంచెం ఆయిలీగా ఉంది, అంత మించి ఏం లేదు. మనం ముందు కావాలంటే మాయిశ్చరైజర్ని యూస్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క సన్ స్క్రీన్ని యూస్ చేయొచ్చు. ఫస్ట్ మాయిశ్చరైజర్ ఫేస్కి అప్లై చేసుకొని తర్వాత మనం ఈ సన్ స్క్రీన్ని యూస్ చేసుకోవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు. అండ్ సో నేను ఈ 2 తీసుకున్నాను, నాకు నచ్చాయి. సో నేను రివ్యూ చేస్తున్నాను, మీకు నచ్చితే మీరు యూస్ చేయండి. చూడండి, ఇది వచ్చేసి ఒకటేమో 320 చేంజ్ ఉందన్నమాట, ఇంకోటి వచ్చేసి 629 రూపీస్. మాయిశ్చరైజర్ అనేది ఎక్కువ కాస్ట్ పడింది సన్ స్క్రీన్ కన్నా. ఇంకోటి వచ్చేసి లోటస్ అండి. నేను ఇంతకుముందు తీసుకున్నాను, వాడాను, నాకు చాలా 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 చండాలంగా అనిపించింది, నాకు అస్సలు నచ్చలేదు. ఇది లోటస్ హెర్బల్ వాళ్ళదన్నమాట. నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇది కూడా PA+++ UVA నుంచి మనకి యూజ్ అవుతుంది, ప్లస్ UVB నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పారు. బట్ SPF అనేది అది 40 ఉందన్నమాట, LA షీల్డ్ వాళ్ళది. ఇది వచ్చేసి అది 50 ఉంది, ఇది వచ్చి 40 అనే ఉందన్నమాట. చూడండి, కలర్ చూడండి, కొంచెం లైటిష్ ఆరెంజ్ షేడ్లో ఉంది. నేను ఇప్పుడు నా స్కిన్కి అప్లై చేస్తున్నాను. చూడండి, కొంచెం రబ్ చేస్తున్నాను. చూడండి, ఇది అబ్జర్వ్ అంటే ఇది కొంచెం లిక్విడ్గానే ఉంది, బట్ అబ్జర్వ్ అయ్యే కొద్దీ నాకు అస్సలు నచ్చట్లేదండి. ఇది వచ్చేసి కాస్ట్ కూడా తక్కువే, 275 రూపీస్ వచ్చింది. LA షీల్డ్ వాళ్ళది 320 రూపీస్ వచ్చింది. బట్ నాకు ఇదైతే రికమెండ్ చేయట్లేదు. నేను ఇంతకుముందు వాడాను, ఇంకా ఫుల్గానే ఉంది, నేను పక్కన పడేసాను, ఎందుకంటే నాకు నచ్చలేదు కాబట్టి. చూడండి, కొంచెం తెల్లగా ఉంది, అబ్జర్వ్ అవ్వట్లేదు పొడి. మళ్ళీ అది డ్రై అయిన తర్వాత వైటిష్గా వస్తూ ఉందన్నమాట. ఇంకొంచెం సేపు నేను రబ్ చేస్తూ ఉంటాను. చూడండి, నా స్కిన్లోకి అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఇది నాది డ్రై స్కిన్ కాబట్టి. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్ అని మెన్షన్ చేశారు, బట్ నా స్కిన్కి అయితే చూడండి ఎలా పొడిగా వస్తుందో. స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయితే అవ్వట్లేదు, పొడి పొడిగా వస్తూ ఉంది. నా డ్రై స్కిన్కి అయితే నాకు అస్సలు నచ్చలేదు. నేను తీసుకొని వాడకుండా అంతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ రబ్ చేస్తూ ఉంటాను, పొడిగా వస్తూ ఉంటుంది. చూడండి, చిన్న స్పాట్ లాగా వస్తూ ఉంది. అండ్ నా ఫేస్కి రాసినప్పుడైతే ఇంకా చండాలంగా ఉందండి. సో నేను ఇంకా ఎండలోకి వెళ్ళినప్పుడు అయితే బాగా తడిగా ఫేస్ అంతా చెమటలుగా రావడము, అండ్ పొడి పొడిగా ఉండి తలపరగా అంటారు కదా, అస్సలు నచ్చలేదు నాకు. సో లోటస్ అనమాట, సేఫ్ సన్ అని ఉంది. అస్సలు నేను రికమెండ్ చేయట్లేదండి. నేను ఏదో వెళ్ళి తీసుకోగానే వాడు ఆ షాప్ వాడు నాకు అంటగట్టేశాడు. సో LA షీల్డ్ అనేది నాకైతే నచ్చింది, నా డ్రై స్కిన్కి నాకు బాగా అబ్జర్వ్ అయిపోయింది. సో ఈ రెండిట్లలో కంపేర్ చేస్తే నాకు మాత్రం LA షీల్డ్ అని నేను చెప్తుంది. ఇంకేమైనా మీకు నచ్చినవి ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండిట్లలో నేను వాడింది ఈ రెండే కాబట్టి నేను అందులో ఏది మంచిదని నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి సెటాఫిల్ అండి, చాలా చాలా బాగుంది. ఇంకో మాయిశ్చరైజర్స్ కూడా నేను వాడాను, నేను చూపిస్తాను. అండ్ నాకు మాత్రం ఇది సెటాఫిల్ నచ్చింది.